Transcends matrix multiplication in the design analysis of algorithm. It is very important question in semester exam. So in normal matrix multiplication we consider two matrices A and B. So normal matrix multiplication లో మనం రెండు మ్యాట్రిక్స్లను తీసుకుంటాం కామన్గా. సో దట్ ఈస్ ఏ బి. సో A11 A12 A21 A22 B11 B12 B21 B22. So then the product of these A and B is C equals to A cross B. Okay, so C is equals to A cross B means that is A11 A12 A21 A22 into cross product means B11 B12 B21 B22 so equals to C means C11 C12 C21 C22. Okay, so we have to check for C11 C12 C21 C22. So C11 equals to C12 equals to C21 equals to C22. Okay, so for C11 మనం సేమ్ వేసుకోవాలి C11కి. సో C11 ఇక్కడ ఉంది. సో C11 A11 B11. సో నార్మల్గా మనం మ్యాట్రిక్స్ ఎట్లా చేస్తాం, రో కాలం అట్లా C11కి C22కి డైరెక్ట్ వేసేసుకోవాలి. సో ఫ్రమ్ రో టు కాలం A11 ఇంటూ B11 ప్లస్ నెక్స్ట్ ఏంటి A12 ఇంటూ B21 మీన్స్ రో కాలం. ఫర్ C12 ఈక్వల్స్ టు A11 C12 మీన్స్ రో కాలం A11 ఇంటూ B12 ప్లస్ A12 ఇంటూ B22. ఓకే, నెక్స్ట్ ఫర్ C21కి కూడా సేమ్. ఎట్లా A21 C21 మీన్స్ రో కాలం C21 ఇంటూ B11 ప్లస్ A22 ఇంటూ B21 రో కాలం. నెక్స్ట్ ఫర్ C22 మీన్స్ దానికి కూడా సేమ్ A22 ఇంటూ B12 ప్లస్ A22 ఇంటూ B22. ఓకే, మనం దీని నుంచి ఏం చేయాలంటే P Q R S T U V వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, సో మనకి రూల్స్ తెలిసి ఉండాలి. సో ఇది వేసుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, నార్మల్గా మనం ఇది ఏదైతే మ్యాట్రిక్స్ తీసుకున్నామో 1 1 1 1 1 1 2 2 1 2 2 సో అలా వేసేసుకొని సో TRQS. సో ఇట్ సైడ్ నెగిటివ్, ఇట్ సైడ్ పాజిటివ్. సో చెప్తాను అది తర్వాత. పీకి ఎలా వేసుకోవాలంటే ఇలా డైరెక్ట్ మనం ఎలా అయితే క్రాస్ ప్రొడక్ట్ చేస్తామో అలా A11 ఇంటూ A21. సో డైరెక్ట్ వేసుకోవాలి A11 ప్లస్ A22. నెక్స్ట్ B11 B22. సో ఇంటూ B11 ప్లస్ B22. సో నౌ క్యూకి ఎలా వేసుకోవాలంటే మనము క్యూకి ఆర్కి ఎస్కి టీకి ఎలా చేసుకోవాలంటే మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో B11 A11 A22 B22. సో BAAB ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ వేసేసుకోవాలి B11 A11 A22 B22 11 11 12 12 అట్లా. ఓకేనా, BA
సో మనము పీది చేసినాం, పీది అయిపోయింది, పీది చేసేసినాం. సో క్యూది, ఆర్ది, ఎస్ది, టీది ఎలా చేయాలంటే మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. B11, A11, A22, B22 డైరెక్ట్ వేసుకోవాలి. B11, A11, A22, B22. సో నేను ఇది తర్వాత చెప్తాను కదా. సో ఇప్పుడు B11 ఉంది. సో ఏదానికి ఉంది? క్యూకి ఉంది. సో క్యూలో ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఇటు డైరెక్షన్లో వెళ్తుంది. మీన్స్ 21, 22. ఓకేనా? 21, 22 ఉంది కాబట్టి మనము బి తీసుకుంటలేము. ఎందుకు? బికాస్ ఇక్కడ మనకు బి ఉంది. సో దీన్ని ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ప్లస్ ఇది పాజిటివ్ సైన్. సో ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్. సో దీన్ని ఏ అనుకోవాలి. A21, A22. సో A21, A22. ఓకేనా? సేమ్ అగైన్ ఆర్కి ఏముంది? A11 ఉంది. A11 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? బి సంథింగ్ వస్తుంది. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఈ టేబుల్లో అగైన్. ఓకేనా? ఆర్ ఏ డైరెక్షన్లో ఉంది? నెగిటివ్ డైరెక్షన్. ఓకేనా? ఇటు డైరెక్షన్. సో 12, 22. సో B12 మైనస్ B22 బికాస్ మనకి ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో మనం డైరెక్షన్స్ కూడా చెక్ చేసుకోవాలి. డైరెక్ట్ 21, 22 ఉందని 22ని తీసి 21 అటు అట్లా వేయకూడదు. సో ఓకేనా? సో నెక్స్ట్ ఎస్కి A22 ఉంది. A22 ఉంది కాబట్టి ఎస్ ఎటు డైరెక్షన్లో ఉంది? ఇటు డైరెక్షన్లో, అపాన్ డైరెక్షన్. ఇది ఎటు నుంచి అయితే వెళ్తుందో అటు నుంచి మనం స్టార్టింగ్ నెంబర్ తీసుకోవాలి. ఇది నెగిటివ్ సైన్ ఉంది. సో ఇప్పుడు ఏ ఉంది కాబట్టి లోపల ఏమొస్తుంది? B21 మైనస్ B11. ఓకేనా? నెక్స్ట్ టీ మీన్స్ B22. టీ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో పాజిటివ్. సో A11 మైనస్ A12. ఓకేనా? A11 మైనస్ A12. ఓకేనా? సో యూకి వీకి ఎలా చేయాలంటే, సో E2 ఏవైతే E2 ఉన్నాయో E2ని చేస్తే మనకేమొస్తుంది? వి వస్తుంది. ఓకేనా? E2ని చేస్తే ఏమొస్తుంది మనకి? యూ వస్తుంది. ఓకేనా? యూ ఎలా వస్తుంది అంటే, సో యూ మనకి యూ ఎలా వస్తుందంటే E2 చేస్తే వస్తుందని చెప్పాను కదా. సో A22 ఉంది కాబట్టి లోపల ఏం చేయాలంటే ఇవే సేమ్ నంబర్స్, బట్ మనం ఇది చేంజ్ చేయాలి. ఏవైతే బి అని ఉందో బీని ఏలాగా చేంజ్ చేయాలి అంతే. ఇప్పుడు ఇంటూ బి ఉంది, దీని లోపల ఏ ఉంది, ఏని ఏం చేయాలి? ఇప్పుడు బి లాగా చేంజ్ చేయాలి. B11 మైనస్ B12. ఇది యూ అయిపోయింది. నెక్స్ట్ వి కూడా సేమ్ అంతే. విలో ఏం చేస్తామంటే సేమ్. ఇప్పుడు విలో బి ఉంది, లోపల ఏ ఉంది. A21 ప్లస్ A22. సో మనం దాన్ని ఏం చేస్తున్నామంటే B21 ప్లస్ B22. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? A21 అయిపోయింది ఇది. సో ఆర్లో ఏముంది? A11కి లోపల B12 మైనస్ B22. సో మనం బి అనేది ఏమవుతుంది? ఇప్పుడు చేంజ్ అవుతుంది. బి అనేది ఏకి మారిపోతుంది. ఓకేనా? ఏ ఉంది కాబట్టి బి అనేది ఏకి మారిపోతుంది. A21 మైనస్ A22 మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో PQRSTUV కంప్లీటెడ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే సి ఏదైతే మనం సి తీసుకున్నామో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. C11 ఈక్వల్స్ టు C12 ఈక్వల్స్ టు C21 ఈక్వల్స్ టు C22 ఈక్వల్స్ టు. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ ఎట్లా చేయాలి అంటే మనము ఇప్పుడు RAT గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? RAT. సో మనం ఇప్పుడు నార్మల్గా C11 ఎట్లా చేస్తామంటే డైరెక్ట్ ఎట్లా? బై యూజింగ్ దిస్, వీటిని యూజ్ చేసుకొని చేస్తాం. ఎట్లా అంటే P ప్లస్ ఎస్ మైనస్ టీవీ. ఓకేనా? P ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, P ప్లస్ ఎస్ మైనస్ టీవీ. సో ఇలా గుర్తుపెట్టుకోండి. T ప్లస్ వి, టీవీ అని గుర్తుపెట్టుకోండి. సో C12కి ఏం చేయాలంటే సింపుల్. C12కి ర్యాట్ RT. ఓకేనా? R ప్లస్ T. సో C12కి ఏం చేయాలంటే ఆర్కి ముందు ఏమొస్తుంది? క్యూ ప్లస్ టీకి ముందు ఏమొస్తుంది? ఎస్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే? C22కి ఏం చేయాలంటే
సేమ్ పీ ప్లస్ ఎస్, ఎస్ బదులు ఆర్ మైనస్ టీకి ముందు క్యూ ప్లస్ వి, వి కాదు యు. ఓకేనా? సేమ్ ఇప్పుడు పి ఎస్ టీ వి. సో రిమైనింగ్ పి ఆర్ క్యూ యు. ఓకే, కంప్లీటెడ్. సో దిస్ ఈస్ స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇన్ డా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.